జై శ్రీరామ్. అనగనగా ఒక గ్రామంలో ఒక హనుమత్ భక్తుడు ఉండేవాడు. అతనికి హనుమంతునితో పాచికలాడాలని చాలా కోరిక. అతను ప్రతిరోజూ హనుమంతుణ్ణి వచ్చి తనతో పాచికలాడమని అనేక విధాలుగా ప్రార్థిస్తుండేవాడు. ఒకరోజు హనుమంతుల వారు అతని కోరికను మన్నించి అతనితో పాచికలు ఆడ్డానికి వస్తారు. అయితే అతనికి ఒక షరతు పెడతారు. భక్తా, నేను నీతో పాచికలాడతాను, కాని పందెంగా ఏదీ ఉంచను. నీవు ఓడిపోతే నిరుత్సాహపడకూడదు అని అంటారు. ఈ షరతులు నీకు సమ్మతమైతే మనం ఆడదాం అని అంటారు. ఆ భక్తుడు సంతోషంతో సరేనంటాడు. వాళ్ళు ఆట మొదలు పెడతారు. పాచికలు వేసే ప్రతిసారి హనుమంతుణ్ణి తలుచుకుని వేస్తాడు ఆ భక్తుడు. హనుమంతుల వారు మాత్రం రాముణ్ణి తలుచుకుని పాచికలు వేస్తారు. కాని ప్రతి ఆటలోనూ ఆ భక్తుడే గెలుస్తుంటాడు. హనుమంతుల వారు అనేక మార్లు ఆట ఆడినప్పటికీ ఒక్కసారి కూడా గెలవలేకపోతారు. ప్రతిసారీ ఆ భక్తుడు గెలవడాన్ని అర్థం చేసుకోలేకపోయిన హనుమంతుల వారు రాములవారిని స్మరించి, నేను ప్రతిసారీ మీ నామమే తలచి ఆడినప్పటికీ నాకు ఓటమి ఎలా సంభవించింది స్వామీ అని అడుగుతారు. అప్పుడు రాములవారు, ప్రియ హనుమా, ప్రతిసారీ నీవు నా నామాన్ని తలిచినప్పుడు నా అనుగ్రహం నా భక్తుడువైన నీకు దక్కింది. అయితే నీ భక్తుడు ప్రతిసారీ నీ నామాన్ని స్మరించినప్పుడు నీ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా అతను పొందాడు. అందుకే అతడు నిన్ను కూడా ఓడించగలిగాడు. సత్యాన్ని గ్రహించిన హనుమంతుల వారు అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. జై శ్రీరామ్, జై హనుమాన్.